ద్వారా నాణ్యమైన వైద్యంతో పాటు మందులను అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్యశ్రీ జీఎం డాక్టర్ రాంబాబు నాయక్ చెప్పారు. ఆదిలాబాద్లోని వెల్నెస్ సెంటర్ను ఆయన తనిఖీలు చేశారు. మందుల నిల్వలతో పాటుగా వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సెంటర్కు వచ్చిన రోగులతో మాట్లాడి అక్కడ అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. సో ఈరోజు ఈహెచ్ఎస్కి మేము ఎందుకు వచ్చినామంటే డ్రగ్స్ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎలా ఉంది అనే వెరిఫికేషన్కి వచ్చాము. అట్ ది సేమ్ టైం ఈ ఈహెచ్ఎస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ హెల్త్ మా సిఇఓ గారి దృష్టికి తీసుకోవడానికి వచ్చాము. సో మొత్తం విజిట్ చేస్తున్నాం. మొత్తం ఈ విజిట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇండెంట్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే బఫర్ స్టాక్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే వేరే ఏదైనా మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ ఎస్కలేట్ చేసుకుంటూ మా సిఇఓ గారికి చిన్న రిపోర్ట్ ఇస్తాము. ఆ రిపోర్ట్ బట్టి మా సిఇఓ గారి దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా చేస్తున్నాం సార్ ఇన్స్పెక్షన్. దాంట్లో లోపాలు అయితే డ్రగ్స్ కొన్ని ఉండట్లేదు, ఫాస్ట్ మూవింగ్ డ్రగ్స్. ఫాస్ట్ మూవింగ్ డ్రగ్స్ ఎంతవరకు లేవు ఎన్ని లేవు అనేది కరెక్ట్గా క్లారిటీగా ఉండట్లేదు. అదంతా మేము చేస్తున్నాం. చేసిన తర్వాత రిపోర్ట్ ఇక్కడే వెల్నెస్ సెంటర్, డయాలసిస్ సెంటర్కి పోయాము. మా జనరల్ రెగ్యులర్ విజిట్ నక్షత్ర హాస్పిటల్కి ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చు. సేవలు బాగానే ఉన్నాయండి నక్షత్ర హాస్పిటల్లో. బెడ్లు కూడా ఏదో తక్కువ ఉన్నాయని చెప్తే 50 బెడ్లు ఉన్నాయో చూసాము. 50 బెడ్లు ఉన్నాయి. మేనేజర్ ఫ్రమ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. సో ఈరోజు ఈహెచ్ఎస్కి మేము ఎందుకు వచ్చినామంటే డ్రగ్స్ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎలా ఉంది అనే వెరిఫికేషన్కి వచ్చాము. అట్ ది సేమ్ టైం ఈ ఈహెచ్ఎస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ. That's all for now. For more updates, keep watching.